ఒక ఊర్లో ఒక సాధువు ఉండేవాడు. ఆయన శిష్యుల్లో ఒకరికి కోపం ఎక్కువ. ప్రతిదానికి కోప్పడేవాడు. అది చూసిన సాధువు ఓసారి ఆ శిష్యుడిని పిలిచాడు. నువ్వు ఇంకో 7 రోజుల్లో చనిపోతావు అని సాధువు అన్నాడు. ఆ మాటలు విన్న ఆ శిష్యుడు షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు నుంచి అందరితో నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రేమగా పలకరించడం ప్రారంభించాడు. అందరి మంచి చెడులను అడిగి తెలుసుకున్నాడు. తన వల్ల ఇబ్బంది పడిన వారి దగ్గరికి వెళ్లి క్షమాపణలు కూడా చెప్పాడు. 7వ రోజు గురువు దగ్గరికి వెళ్లాడు ఆ శిష్యుడు. ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా కోప్పడ్డావా అని అడిగాడు సాధువు. లేదు గురూజీ, నాకు 7 రోజుల సమయం మాత్రమే ఉందని తెలిసి జీవితాన్ని ఆస్వాదిద్దామని అనుకున్నాను. అనవసర విషయాలకు కోప్పడి టైం వృధా చేసుకోవాలనుకోలేదు అని అన్నాడు. ఆ మాటలు విన్న సాధువు, చూసావా, ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో తెలియని ప్రాణాలు మనవి. చీటికి మాటికి కోప్పడి ఏం సాధిస్తాం? ప్రాణం పోతోందని తెలిస్తే తప్ప జీవితంలో ప్రేమ మాత్రమే ఉండాలని తెలిసిరాదా అని సాధువు అన్నాడు. 4 మెతుకులు తింటూ నలుగురితో కలిసి ప్రేమగా ఉండడమే జీవితం అంటే.